మేడం గారు నేను ఏమన్నారంటే 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో 4 కోట్ల నుంచి 4,000 కోట్లకి ఎదిగింది మా హెరిటేజ్ సంస్థ అన్నారు. ఎదిగిందమ్మా, కరెక్ట్గా చెప్పారు మీరు. ఎలా ఎదిగింది అంటే స్వచ్ఛమైన పాలతోటి ఎదగల, స్వచ్ఛమైనటువంటి నెయ్యితోటి ఎదగల, చిక్కని పాలతోటి ఎదగల, తీయని పెరుగుతోటి ఎదగల, తినగానే మధురంగా అనిపించే చీజ్ తోటి ఎదగల. దేంతో ఎదిగిందంటే అవినీతి అనే ఆరోపణల మీద ఎదిగింది. పేద ప్రజల భూములు 1,00,000కి 2 లక్షలు కొనేసి దాన్ని 100 కోట్లకి 50 కోట్లకి ఎకరం చేసుకునేటువంటి విధానం మీద ఎదిగింది. మీ హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసే విషయంలో, ఆస్తులు పెంచుకునే విషయంలో ముఖ్యమంత్రిగా మీ హస్బెండ్, మీ అబ్బాయిగా ఈ రాష్ట్రానికి అనధికారిక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మీ నారా లోకేష్ నారాయణ ఇలాంటి దుర్మార్గుల వ్యవస్థలో నుంచి మీ హెరిటేజ్ ఆస్తులు పెరిగినాయమ్మా. పేద ప్రజల స్వేదం నుంచి పెరగల, మీరు అమ్మిన కష్టం నుంచి పెరగల, మీరు ఇచ్చే క్వాలిటీ నుంచి పెరగల. ఈరోజు హెరిటేజ్ సంస్థ నిలబడింది అవినీతి పునాదుల మీద. ఎట్లా పునాదుల మీద నిలబడిందో నేను డెమాన్స్ట్రేట్ చూసి చూపిస్తాను మీకు ఈరోజు. రెండు 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా నిర్ణయం జరగకముందు అమరావతి రాజధానిగా అనౌన్స్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలుపుతూ, అమరావతిని కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక 174 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలి, ఐఆర్ఆర్ అంటారు, వెయ్యాలి అనే ఒక ప్రపోజల్ సిఆర్డీఏ తీసుకొచ్చినప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి? ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ ఇనీషియల్గా రాష్ట్ర ప్రజలకి ఇది ఖచ్చితంగా తెలిసి తీరాలి. ఇనిషియల్లీ ది ఏరియా కవరింగ్ 122 స్క్వేర్ కిలోమీటర్స్ వాజ్ నోటిఫైడ్ ఇన్ ద క్యాపిటల్ ఏరియా 30/12/2014. ఇనీషియల్గా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో 122 కిలోమీటర్లతోటి క్యాపిటల్ ఏరియా ఒకటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి, ఇన్నర్ రింగ్ రోడ్ ఎలా ఉండాలి, 122 కిలోమీటర్లతోటి ఇనీషియల్గా 30/12/2014 సిఆర్డీ ఒక నిర్ణయం తీసుకుంది. ది ఏరియా ఆఫ్ ది క్యాపిటల్ వాజ్ మోడిఫైడ్ టు 217 కిలోమీటర్స్ 9/6/2015. 9/6/2015లో అంటే ఒక 6 నెలల తర్వాత ఈ 122 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ని 217 కిలోమీటర్లకి మళ్ళీ మోడిఫై చేశారు, అంటే ఎక్స్టెండ్ చేశారు పరిధిని. ది సింగపూర్ గవర్నమెంట్ ప్రిపేర్డ్ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఫర్ క్యాపిటల్ సిటీ ఫర్ 391 కిలోమీటర్స్. సబ్సిక్వెంట్గా ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిని పెంచమని మాస్టర్ ప్లాన్ తయారు చేయమని సింగపూర్ కంపెనీకి ఇచ్చారు.